హక్కు ఆయన కోల్పోయాడు. ఇలాంటి అబద్ధాలు చెప్పే ఇది మీరు కోల్పోయారు. ఇంత దారుణం చేసి 5 సంవత్సరాలు పాపం మా దేవుడు రాడు, ఆయనకేం నాకు తెలియదులే, మనం ఏం చేసిన అడుగుతుంది అనుకున్నారేమో, నాకు తెలియదు. ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు అసలు విషయం బయటపడేసరికి సెక్యులరిజం, నా మతం మానవత్వం. మీ మానవత్వం సంగతి మీ చెల్లెళ్ళని అడిగితే తెలుస్తుంది. షర్మిల గారిని, సునీతారెడ్డి గారిని ఎవరిని అసలు దేశం మొత్తం అడగవసలో రోజా గారిలాగా ఓటింగ్ పెట్టవసలా, పెడితే మళ్ళీ రివర్స్ వస్తుంది ఓటింగ్. వద్దు, అవసరంలా. మీ ఇద్దరు చెల్లెళ్ళని అడిగితే చాలు. మీ మతం మానవత్వమా లేకపోతే క్రైస్తవ మతమా, వాటెవర్. కాబట్టి ఈ రకమైనవి చేస్తూ మళ్ళీ ఇంకా ఏదో తిమ్మిని పంపించేద్దాం, వాళ్ళ మీద రుద్దుదాం, వీళ్ళ మీద రుద్దుదాం. ఆయన వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వెంటనే వచ్చి మామూలుగా ఇవ్వాల, ఫుల్గా ఇచ్చారు. ఏది నీకు నోటీస్ ఎవడొచ్చాడు చూపి, నీ రావద్దని ఎవడన్నాడు చూపించు. బైబిల్ ఎందుకు రాత్రి ఎందుకు చదవడం, పగలే చదువుకో, 4 గోళ్ల మధ్య ఎందుకు, ఓపెన్గానే చదువుకో అన్నాడు ఆయన. అవును, మరి 4 గోళ్ల మధ్య ఎందుకు చదువుకోవాలి, ఓపెన్గానే చదువుకోండి. రాత్రి ఎందుకు చదువుకోవాలి, పగలే చదువుకోండి, మీ ఇష్టం కదా, తప్పేం లేదు. మీకు ఆ స్వేచ్ఛ ఉందండి, దట్ ఈజ్ యువర్ రైట్, మీ హక్కు అది. భారత రాజ్యాంగం మీకు కల్పిస్తున్న ఇక్కడ రాజ్యాంగాన్ని మీరు కోట్ చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్ని ఆచరించే హక్కైనా మీకుంది. అది చెప్పుకోకుండా నా మతం మానవత్వం అని చెప్పి క్రైస్తవత్వాన్ని వదిలేసి మానవత్వం అంటే అది ఎవరు నమ్ముతారండి? జగన్మోహన్ రెడ్డి గారు మీకు మానవత్వం అనే ఉందంటే. సో ఇవాళ మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నాడు? సడన్గా వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? ఈ డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే వెళ్ళలేదా? దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పడానికే ఇష్టం లేదా? మరి ఆ 2 చేయకుండానే ఈ 5 ఏళ్ళు నేను ఇందాక అన్నట్టుగా పట్టు వస్త్రాలు సమర్పించి మరి ద్రోహం చేసినట్టు కాదా? మరి రేపు శనివారం నాడు ప్రత్యేక పూజలు ఎక్కడ చేస్తారు? మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్లో ఏమైనా వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ వేసి అక్కడ పూజలు చేస్తారు. అప్పుడు ఒకసారి వేశారు కదా, మళ్ళీ అలాంటి సెట్ ఏమన్నా వేస్తారా? పోనీ రేపు ప్రత్యేక పూజల్లో భారతిరెడ్డి గారు కూడా కూర్చుంటారా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు?